హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం మేము శారీస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ టైం ఇది మన ఛానల్లో చేయడం. అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఏమాత్రం లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఎంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా నొక్కండి. మరి చాలా వరకు షేర్ కూడా చేస్తూ ఉండండి, మనకి సపోర్ట్గా ఉంటుంది. కొంచెం మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటనేది మన కామెంట్లో పెట్టండి. అయితే మనం లేట్ చేయకుండా ముందు వెళ్ళిపోదాం, పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి తెలుగు భాష. తెలుగు భాష ప్రపంచంలోనే పురాతనమైన భాషలలో ఒకటి, మరియు భారతదేశంలోని శాస్త్రీయ భాషలలో ఒకటిగా గుర్తించబడింది. అంటే మన తెలుగు భాష ప్రపంచంలోనే పురాతన భాష. అది చాలా భాషలు ఉన్నాయి, కానీ మన తెలుగు భాష చాలా పురాతనమైన భాష. దాని తర్వాత ఫ్యాక్ట్ నెంబర్ 2, ఆక్టోపస్. ఆక్టోపస్ అంటే మీరు చూసుకుంటారు, నీళ్ళలో ఉంటుంది, దానికి 5-6 కాళ్ళు ఇలా ఉండి ఏదో ఒక జెల్లీ ఫిష్ లా ఉంటుంది, అది ఆక్టోపస్. ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయి. ఇవి నీటిలో ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి. మీకు ఎవరికైనా తెలుసా ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయని? మనందరం కూడా అందరికీ ఒక గుండెగా ఉండేది అని, కానీ ఆక్టోపస్కి 3 గుండెలు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, తేనెటీగ. మనం తేనె తింటాం, లయన్ హనీ, ఇలా డాబర్ హనీ, ఇలా చాలా తింటాం. అది తేనెటీగ. దీని గురించి చూడండి ఏమంటుంటారు. తేనెటీగలకు 5 కళ్ళు ఉంటాయి. మనం చాలా అందరికీ చేసా 2 కళ్ళే ఉంటాయి అందరికి, కానీ తేనెటీగకి 5 కళ్ళు ఉంటాయి. 5 కళ్ళు ఉంటాయి. 2 పెద్ద కళ్ళు ఉంటాయి, మరియు 3 చిన్న కళ్ళు ఉంటాయి. వీటిని ఒసెల్లి అంటారు. ఇప్పుడు మరి ఫ్యాక్ట్ నెంబర్ 4, అసాధారణ సంఘటనలు. ఉదాహరణ తీసుకుంటాము. సామాజిక సేవకు అంకితమయ్యేలా జ్యోతిబా పూలే జీవితాన్ని మార్చిన ఒక అసాధారణ సంఘటన ఏమిటంటే అది కులం పేరుతో అవమానించబడ్డం. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన మానవ శరీరం, హ్యూమన్ బాడీ. మనకు దాదాపు మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలతో ఉంటాడు, కానీ పెరిగే కొద్దీ అది 206గా కలిసిపోతాయి, మన బోన్స్లో కలిసిపోతాయి అనమాట. దీన్ని చాలా మంది తెలుసు. 300 మనం చిన్నప్పుడు చదివేటప్పుడు కూడా స్కూల్లో సైన్స్లో కూడా చూపిస్తారు. హ్యూమన్ బాడీ అని చెప్పి దాంట్లో ఉంటుంది. జ్ఞానేంద్రియాలు ఎన్ని, ఏంటి, అలాగే మన బాడీలో ఎముకలు ఎన్ని ఉంటాయి, ఎన్ని కండరాలు ఉంటాయి, ఎన్ని నరాలు ఉంటాయి అని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 6 వచ్చేసి అంతరిక్షం. అంతరిక్షం అంటే తెలుసుగా, వేరే పైకి వెళ్తారు, ఆకాశంలో అలా రాకెట్ వేసుకుంది, కానీ అంతరిక్షం ఉంటారు. అంతరిక్షం 1 మిలియన్ అంటే 10 లక్షల భూములు సూర్యునిలో సరిపోతాయి. సూర్యుడు అంత పెద్దగా ఉన్నారు, చూసారా మీరు? సూర్యునిలో 10 లక్షల భూములు సరిపోతాయంట. తర్వాత వచ్చేసి మహాసమ్మేళనం. మహాసమ్మేళనం అంటే కుంభమేళ, ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనం. దీనికి కోట్లాది మంది హాజరవుతారు. దీన్ని మహాకుంభమేళ అంటారు. తర్వాత భారతదేశం. భారతదేశంలో 43 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 43 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మన భారతదేశంలో ఉన్నాయి, వేరే దేశంలో కాదు, మన భారతదేశంలో ఉన్నాయి. తర్వాత వచ్చేసి యోగా. అందరికీ తెలిసి ఉంటుంది, యోగా అంటే ఉదయాన్నే లేవగానే చేస్తూ ఉంటాం మనం యోగా. యోగా భారతదేశంలో ఉద్భవించింది. యోగా ఎక్కడ ఉద్భవించిందంటే భారతదేశంలో ఉద్భవించింది, మరియు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రయోజనాల కోసం అనుసరించబడుతుంది. ఇది మన భారతదేశంలో ఉద్భవించింది. దీన్ని ప్రపంచం మొత్తం యోగా చేస్తూ ఉంటారు. అలాగే మన లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక మేఘం. మేఘం అంటే తెలుసు కాబట్టి వర్షం పడే ముందు వస్తుంది మేఘం. అది ఒక మేఘం బరువు సుమారు 1 మిలియన్ టన్ను ఉంటుంది. ఎంత ఉంటుంది బరువు? అది 1 మిలియన్ టన్ను ఉంటుంది బరువు. కానీ అది తేలికగా తెలుస్తుంది. అలా ఆకాశంలో వెళ్తుంది అని మనం చూసుకుంటా ఉంటాం, కానీ అది 1 మిలియన్ టన్ను బరువు ఉంటుందంట. చూసారుగా, తెలుసుకోండి. అది తెలియక తెలుస్తుంది. మీరు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లోడ్ డైలీ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా నొక్కండి, కామెంట్ పెట్టండి, లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి. చాలా వరకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి. లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.